ఏం చేసినా నాయన మీరు 15 ఏళ్ళు ఇక్కడ వచ్చిండ్రు, ఏ ఒక్క ఊర్లో కొత్త రోడ్డు తెచ్చిందా, ఏ ఒక్క ఊర్లో కొత్త రేషన్ తెచ్చిందా, ఏ ఒక్క కరెంటు ఉచితంగా ఇచ్చిందా, ఇందిరమ్మ ఇంటి ఇచ్చిందా? సన్యాసులాగా ఇంటికి మాట్లాడుతున్నారు, పేపర్ల ముక్కట పోయి చెప్తున్నారు. మీకు బుద్ధి ఉంటే సిగ్గుంటే పేదవాళ్ళకు పోయి తప్పు ఒప్పుకొని ముప్పు నాలుగు రాయాల్సిన పరిస్థితి ఈ రోజు ఇబ్రాహీంపట్నంలో తీసుకొచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. తప్పకుండా పేదోళ్ళు అయితే 100% ఇస్తా, వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. పేదోనికి ఇవ్వడానికి ఇందిరమ్మ ఇల్లు ఉన్నది. ఇందిరమ్మ పేరు మీద ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఇల్లు ఇస్తున్నాము. 10 ఏళ్లు దోపిడీ చేసిన దొంగలను కాదని మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఆయన చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని మాకు వెంటనే చెప్తాడు.